రెవెన్యూ అధికారులకి ఒక బిగ్ సవాల్. ఇది చంద్రబాబు నాయుడు గారు స్వయంగా విసిరిన సవాల్. ఎందుకంటే రెవెన్యూ శాఖలో ఎక్కువ పనులు పెండింగ్లో ఉండిపోతున్నాయి. స్వయంగా రెవెన్యూ శాఖ మీదే దృష్టి పెడతాము అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇక్కడ రెవెన్యూ శాఖ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం వెనక కారణం ఏంటి అంటే జిల్లా అధికారులు పనితీరు అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే రెవెన్యూ శాఖకు సంబంధించి సమస్యలు తక్కువగా ఉంటాయో ఆ జిల్లా అధికారులు పనితీరు బాగున్నట్టు. ఆ జిల్లాలో కనుక రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉంటే, పేరుకుపోతూ ఉంటే అక్కడ అధికారులు సరిగ్గా పని చేయట్లేనట్టు. ఇది ఇప్పుడు తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారి కీలక వ్యాఖ్యలు చేశారు. 2 నెలల ప్రభుత్వ దస్త్రాలన్నీ 100% ఆన్లైన్లోకి తేవాలి. కలెక్టర్లు సహా అధికారులంతా రియల్ టైంలో పనిచేయాలి. ఈ ఫైళ్లలో అవకతవకలకు తావు లేకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ, అలాగే ఫోరెన్సిక్ ఆడిటింగ్ విధానాలను కూడా అమలు చేయాలి. ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసిన ఆర్టీజీ కేంద్రాలను నవంబర్ 1 నుంచి అందుబాటులోకి తేవాలి. అక్కడ సాంకేతికతపై అవగాహన కలిగిన గ్రూప్ 1 అధికారిని కూడా నియమించాలి. ఇది కలెక్టర్లకు వరుసగా 2 రోజుల సదస్సు ఏదైతే జరిగిందో సమీక్ష నేరుగా చంద్రబాబు నాయుడు గారితో ముఖ్యమంత్రితో, అందులో ఈ కీలక ప్రకటన చేశారు. ఇక్కడి నుంచి రెవెన్యూ శాఖ మీద నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే దృష్టి పెడతారు. జిల్లా అధికారులకు ఇప్పుడు ఇది ఒక అతిపెద్ద సవాల్ అవుతుంది.